ప్రైజ్ ది లార్డ్. ఏ కీడు నీకు సంభవించదు. అనుదినము దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, ఈరోజు వాగ్దానం 91 కీర్తన 7వ వచనం. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. కొన్ని పరిస్థితుల్లో మనం చూసినప్పుడు 1000 మంది పడిపోయినా వారి జీవితాలు ఇబ్బందులు పాలై, శ్రమల పాలై, దుఃఖంలో ఉన్నట్లయితే అదే బాధ నీకు కూడా వస్తుందని, అదే శ్రమ నీ ఇంటికి కూడా వస్తుందని భయపడకు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీకు కుడి ప్రక్కన ఏకంగా 10,000 మందే కూలిపోయినా అపాయము నీకు రాదు, నీ ఇంటికి రాదు. దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత కనానుకు చేరుస్తా అన్నాడు కదా, అది అంత ఈజీగా జరిగిపోలా. ఐగుప్తుని విడిచిన వీరు కనాను చేరేంత వరకు ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలైన ప్రమాదాలకు గురైనా ఎక్కడా వారికి ఆపద కలగకుండా దేవుడు కాపాడాడు. ఏ ఆపదలో వారు పడిపోకుండా కాపాడుతూ వచ్చాడు. పక్కన 1000 మంది పడిపోతున్నా, ఇబ్బంది పడుతున్నా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా వారి మీదకి ప్రమాదం రాకుండా దేవుడు కాపాడాడు. వారి కుటుంబాలు కాపాడబడ్డాయి, వారి పిల్లలు కాపాడబడ్డారు, వారి పరిస్థితులు కాపాడబడ్డాయి. వారికి ఉన్న ధనఘనతలు ఏదైతే దేవుడు వారికి ఇచ్చాడో అన్నిటినీ కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. వారు వెళ్ళిన మార్గం ఈజీ మార్గం కాదు, కఠినమైన మార్గం, క్లిష్టమైన మార్గం. ఆ రోజుల్లో కూడా ఆ మార్గంలో మనం నడవలేం, ఈ రోజుల్లో కూడా నడవలేము ఆ మార్గంలో. అటువంటి మార్గంలో వాళ్ళు నడుస్తూ ఇబ్బందులు పడుతూ, ఇబ్బందులు పాలు కాకుండా, శ్రమలు పాలు కాకుండా దుఃఖం ఎదురైందా? శోధనలు ఎదురయ్యాయి. కానీ కృపగల దేవుడు, కనికరంగల దేవుడు, దేవుడి సహాయం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచి రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ, పగటివేళ మేఘస్తంభంలోనూ వారిని కాపాడుతూ వచ్చాడు. ఆ ప్రభువే నీతో నాతో చెప్తున్నాడు, నీ పక్కన 1000 మంది పడిపోతే నీ ఇంటి మీదకి ఆపద వస్తుందని అనుకోవద్దు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినట్లయితే వాళ్ళని చూసి నాకు ఆపద వస్తుందేమో, నా ఇంటికి ఆ శ్రమ వస్తుందని భయపడవద్దు. ఎందుకంటే నువ్వు నమ్మినది సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మావు. నువ్వు ఆశ్రయించిన మహోన్నతుడైన దేవుడు నీకు ఆశ్రయంగా చేసుకున్నావు కనుక భయం నీలోకి రానివ్వకు, దిగులు పడకు, చింతపడకు, కానీ ప్రార్థన మానకు, ప్రార్థిస్తూ ఉండు. అందుకే అంటాడు ప్రభు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నువ్వు మహోన్నతుడైన దేవుని ఆశ్రయంగా చేసుకున్నావు గనుక, ఆయన రెక్కల నీడలో జీవిస్తున్నావు గనుక, ఆయన మార్గంలో నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు నమ్మిక ఉంచిన దేవుడు నిన్ను కాపాడి, నిన్ను నిలబెట్టి స్థిరపరచగల శక్తివంతుడైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. కీర్తన పాడుకుందాం ప్రియులారా, పాడదామా? ఏ అపాయమున గుడారము సమీపించనీయక, ఏ అపాయమున గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా కృపామయుడా హల్లెలూయా. ఒకప్పుడు ఒక అతను హాస్పిటల్కి వెళ్ళాడు. అతనికి ఆపరేషన్ అంటే చాలా భయం, కానీ స్టమక్లో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారు. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అని
సరే ఆపరేషన్కి ఈయన ఒప్పుకున్నాడు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతనికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయ్యి బయటికి రాగానే మత్తు వదిలిపోయింది. కళ్ళు తెరిచాడు. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ చూసి హమ్మయ్య, ఏంటి ఆపరేషన్ అయిపోయిందా అన్నాడు. ఎస్ అయిపోయింది. అంతేనా, చాలా త్వరగా అయిపోయిందే. అవును, అరగంటలో చేశారు నీకు ఆపరేషన్ అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఈ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. సంతోషంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి కాసేపటి తర్వాత ఎడమ వైపున ఒక బెడ్ మీద, కుడివైపున ఒక బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ని చూశాడు. చూసి తను సంతోషంగా ఉంటే ఆ ప్రక్కన ఉన్న ఆయన అన్నాడు, ఏంటి అంత ఆనందంగా ఉన్నావంటే, నాకు ఆపరేషన్ అంటే చాలా భయం, కానీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది, చాలా ఆనందంగా ఉన్నాను, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ ఎడమ వైపున ఉన్న ఆయన, ఏమండి బాబు అంత సంతోషపడినక్కర్లా అన్నాడు. ఎందుకు అంటే, నాకు కూడా 2 వారాల క్రితం ఆపరేషన్ అయింది. అయితే మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆపరేషన్ చేసి కుట్లేసే ముందు లోపల కత్తెర వదిలేశారంట. అవునా, మళ్ళా నొప్పి విపరీతంగా వస్తే ఏంటో అని స్కాన్ చేస్తే లోపల కడుపులో ఆపరేషన్ చేసే కంగారులో కత్తెర వదిలేశారు. అది తెలియగానే భయపడిపోయాడు. ఇతనికి ఆపరేషన్ చేసినప్పుడు కూడా పొట్టలో ఏమైనా వదిలేశారేమో అని అనుమానం వచ్చింది. వీడు చాలా భయంతో ఉన్నాడు. నా పని అయిపోయింది, నా కడుపులో ఏమి వదిలేశారో అని భయంతో టెన్షన్తో ఉన్నప్పుడు అదే టైంలో డాక్టర్స్ రౌండ్స్కి వచ్చారు. ఆ డాక్టర్ గారు అడిగారు అక్కడ ఉన్నటువంటి నర్సుని, ఏమ్మా ఆపరేషన్ థియేటర్లో పెట్టాను, నా క్యాప్ కనబడట్లేదేంటి అన్నాడు. దానికి తను భయపడిపోయి, సార్ పొట్టవైపు చూపిస్తూ మీ క్యాప్ అంటున్నాడు. సార్ ఎడమవైపు ఉన్నవాడి దగ్గర కత్తెర వదిలేశారు, కుడివైపు ఉన్నవాడి దగ్గర కాటన్ వదిలేశారు. అవును, పొరపాటున జరిగిపోయిందిలే. ఒక విషయాన్ని ఇందులో మనం నేర్చుకోవాలి. ఎడమవైపు ఉన్న ఆయనకి ఏదో జరిగిందని, కుడివైపు ఉన్న ఆయనకి ఏదో జరిగిందని, నాకు కూడా అదే జరుగుతుందని భయపడ్డాడు. ఆ భయంతో ఆపరేషన్ చేసిన కుట్లు కూడా విడిపోయాయి. భయం రానియకండి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావా? భయభక్తి కలిగిన వ్యక్తివా? అయితే నువ్వు ధైర్యంగా ఉండు, దిగులు పడకు, చింతపడకు. ఎడమవైపు ఉన్న ఆయనకి ఏమైనా, కుడివైపు ఏమైనా వారి కోసం ప్రేయర్ చేయి, కానీ ఆ కీడే నీ ఇంటికి వస్తుందని, ఆ ఇబ్బందులే నువ్వు ఎదుర్కొంటావని భయపడొద్దు. అనిపించవచ్చు, పరిస్థితులు అలా ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. ఆయన సురక్షితమైన హస్తాలలో నువ్వు కాపాడబడతావు. నీకును నీ కుటుంబానికి ఏ అపాయము ఆపద రాకుండా ప్రభు నిన్ను కాపాడునుగాక. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాదు. దేవుని కృపలో నువ్వు కాపాడబడదువుగాక. ప్రార్థన చేసుకుందాం దైవజన్మ. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలను తాకండి, బలపరచండి. అవును ప్రభువా, ఎంత గొప్ప వాగ్దానం మీరు మాకు దయచేశారు. మా పక్కన 1000 మందికి ఇబ్బంది కలిగినా, మా కుడి ప్రక్కన 10,000 మంది ఇబ్బంది పడుతున్నా అట్టి అపాయాలు మా మీదికి రాకుండా కాపాడుతూ ఉన్నావు. అయ్యా, మా చుట్టూ ఉన్న వారిని కాపాడండి. మేము ఉంటున్న మా వీధిలో ప్రజలను రక్షించండి. మా జిల్లా ప్రజలను, మా రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షించబడాలని మీరు ఆశిస్తున్నారు. అందరూ అంతటా రక్షణ పొందాలని ప్రభువా నువ్వు కోరుచున్నావు. ప్రపంచంలో ప్రతి మనిషి మారు మనసు పొంది రక్షణ పొందాలని మీరు ఆశిస్తున్నారు. మీ కనికరం చొప్పున వారందరికీ రక్షణ దయచేయండి. అలాగే నిన్ను నమ్మిన, నిన్ను ఆశ్రయించిన మేము, మాకేదో కీడు జరగబోతుందని అట్టి భయాలు వీరిలో నుండి తీసివేయండి. ఆమేన్. ఏ కీడు రాకుండా కాపాడగల శక్తిమంతుడవు, ఏ ఆపదలో పడకుండా తప్పించే దేవుడైన నీ నామంలో ప్రార్థన చేస్తుండగా వీరిలో ఉన్న భయాలు, చింత, వేదన తొలగిపోవునుగాక యేసునామంలో. వారి పరిస్థితులు వారిని ఆందోళన పరుస్తున్నట్లయితే ఆ ఆందోళన నుండి విడిపించండి డాడీ. ఇప్పుడే భయపెట్టే ప్రతి చీకటి ఆత్మ వీరి మనసులో నుండి, వీరి ఇళ్లల్లో నుండి విడిచిపోమ్మని గద్దిస్తున్నాను యేసునామంలో. ప్రభువా, నీ కనికరం చొప్పున మేము కాపాడబడి వర్ధిల్లులాగున, ఆపదలో పడకుండా ప్రమాదం నుండి తప్పించి, ఎటువంటి చీకటి శక్తులు, చేతబడి శక్తుల నుండి మమ్మల్ని కాపాడండి. నీ ప్రజలను నీ రక్తం చేత కాపాడి, నీ ఆత్మతో నింపి, నీ వాక్యం అనే ఖడ్గమును మా చేతికి ఇచ్చి ఉన్నావు. మీ చిత్తం మాలో నెరవేర్చండి. మీరు అక్కడకు మమ్మల్ని సిద్ధపరచమని, వీరందరినీ బలపరిచి వారిని, వారి కుటుంబాలను దీవించమని, యవనస్తులైతే వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఎలాంటి ఆపదలో పడకుండా మీరు కాపాడబడుదురుగాక. 91వ కీర్తన మొత్తం చదవండి దేవుని బిడ్డలారా. మీ పిల్లలకు నేర్పండి. అవి కండిషన్తో కూడినటువంటి వాగ్దానాలు.
ఆశ్రయించినట్లయితే, ఆయనకి లోబడినట్లయితే, ఆయన రెక్కల నీడను మీరు జీవించటానికి ఇష్టపడితే అద్భుతమైన వాగ్దానాలు అందులో ఉన్నాయి. అవన్నీ మీ సొంతం చేసుకోండి. దేవుని కాపుదల మీకుండునుగాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకండి. మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని, నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.